హాయ్ ఫ్రెండ్స్, మీకు గరుడ పురాణం గురించి తెలిసే ఉంటుంది. భూమి మీద జీవిస్తున్న ఏ మనిషి కూడా గరుడ పురాణాన్ని చదవకూడదని మనుషుల్లో ఆ భయంను కలిగించారు. ఈ భూమి మీద జీవిస్తున్న మనిషి గరుడ పురాణంను చదివినా కానీ, తన వద్ద ఉంచుకొనినా కానీ వారి జీవితంలో అశుభం జరుగుతుందని వారు అనుకుంటారు. కానీ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ఒక రహస్యం చెప్పబోతున్నాం. ఈ రహస్యం మీరు తెలుసుకున్న తర్వాత ఆ భయం నుండి విముక్తి పొందుతారు. ఈ భూమి మీద జీవిస్తున్న మనుషులు ఈ గరుడ పురాణంను చదవాలా లేక చదవకూడదా, ఈ విషయాలన్నిటినీ వివరంగా తెలుసుకుందాం. అందుకే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, ఇక ఆలస్యం చేయకుండా విషయంలోకి వెళ్దాం. గరుడ పురాణం మనుషుల మరణం తర్వాత కానీ, మరణానికి ముందు కానీ చదివిస్తారు. ఎవరైనా చదవాలి అనుకుంటే ఎలాంటి భయం లేకుండా చదవచ్చు. కానీ పరిశుద్ధంగా ఉండి శుద్ధ హృదయంతో చదవాలి. ఈ గరుడ పురాణంలో స్వర్గము, నరకము, పాపము, పుణ్యము ఇలాంటివి ఎన్నో చెప్పబడ్డాయి. అలాగే ఇందులో జ్ఞానం, విజ్ఞానం, నీతి నియమాలు, ధర్మాన్ని గురించిన మాటలు అన్నీ కూడా చెప్పబడ్డాయి. ఈ గరుడ పురాణం 18 హిందూ మహాపురాణాలలో ఇది ఒకటని చెప్పబడింది. గరుడ పురాణం యొక్క సృష్టికర్త శ్రీ మహావిష్ణువు. ఈ గరుడ పురాణంలో 18,000 శ్లోకాలు మరియు 271 అధ్యాయాలు ఉన్నాయి. గరుడ పురాణంలో ఒకవైపు మరణంను గురించిన విషయాలు, రెండో వైపు జీవాన్ని గురించిన విషయాలు వ్రాయబడ్డాయి. ఈ గరుడ పురాణం ద్వారా అనేక రకాల పాఠాలు కూడా నేర్చుకుంటాం. ఈ గరుడ పురాణంలో మరణానికి ముందు, మరణించిన తరువాత అన్నిటినీ వర్ణించడం జరిగింది. శ్రీ మహావిష్ణువు యొక్క వాహనమైన గరుడితో సంభాషణే ఈ గరుడ పురాణం. ఫ్రెండ్స్, ఎవరి ఇంట్లో అయినా మరణం సంభవించినా లేదా ఎవరైనా మరణ పడకలో ఉన్నా కూడా ఈ గరుడ పురాణం చదివిస్తారు. ఇది విన్నప్పుడు చాలా మంది మనుషులలో భయం ఉండిపోతుంది. భూమి మీద జీవిస్తున్న మనుషులు గరుడ పురాణంను చదవకూడదని, వారి వద్ద ఉంచుకోకూడదని భావిస్తారు. ఫ్రెండ్స్, ఇది ఎప్పటికీ నిజం కాదని గరుడ పురాణం మొదట్లోనే దీనికి సంబంధించి మహాత్మా వివరించి చెప్తూ వచ్చాడు. ఈ గరుడ పురాణంను భూమి మీద జీవిస్తున్న ఏ మనుషులైతే చదువుతారో వారికి విద్య, ఆయుష్, సౌందర్యము, ధనము, విజయము, ఆరోగ్యం వీటి గురించి జ్ఞానం లభిస్తుంది. ఎవరైతే గరుడ పురాణంను నియమం ప్రకారం పాటించి చదువుతారో లేక వింటారో వారికి స్వర్గప్రాప్తి లభిస్తుంది. ఏ మనుషులైతే గరుడ పురాణంను ఏకాగ్రతతో చదువుతారో, చదివి వినిపిస్తారో లేక ఆ గ్రంథాన్ని తన యొద్ద ఉంచుకుంటారో వారు ఎంతో పుణ్యాత్ములవుతారు. వారికి పుణ్యం దొరుకుతుంది. గరుడ పురాణం అనుసారంగా ఎవరైతే వారి తల్లిదండ్రులను దుఃఖపెడతారో, అలాగే వారి సంతానాన్ని కూడా దుఃఖపెడతారో వారు పునర్జన్మలో ఈ భూమి మీద జన్మించలేరు. గర్భంలో ఉండగానే చనిపోతారు. స్త్రీలను హింసించువారు వారి పునర్జన్మలో అనారోగ్యం కలిగి ఉంటారు. అంతేకాకుండా అనారోగ్యంతోనే జీవితం గడుపుతారు. ఎవరి వద్ద ఈ పురాణం ఉంటుందో వారి వద్ద ధననిధి కలిగి ఉన్నట్లే అవుతుంది. ఎవరైతే పురాణంను చదువుతారో, వింటారో వారు సుఖభోగాలు అనుభవిస్తారు. అలాగే మోక్షం కూడా పొందుతారు. ఈ మహాగరుడ పురాణం చదవడం వల్ల మనుషులకు ధర్మాన్ని గురించి, మోక్షాన్ని గురించిన విషయాల్లో జ్ఞానం లభిస్తుంది. ఈ మహాగరుడ పురాణం చదివిన వారిలో ఎవరికైనా కుమారుడు కావాలని కోరిక కలిగి ఉంటే వారికి కుమారుడు జన్మిస్తాడు. వారి ప్రతి విషయంలో అభివృద్ధి పొందుతారు. ఏ స్త్రీకైతే సంతానయోగం కలగలేదో ఆ స్త్రీకి సంతానయోగం లభిస్తుంది. అలాగే వివాహం కాని వారికి వివాహం జరుగుతుంది. వారికి మంచి భర్త లేదా భార్య దొరుకుతారు. అలాగే చదువుకునే విద్యార్థులకు మంచి విద్య లభిస్తుంది. తమ పనులలో విజయం పొందాలనుకున్న వారికి విజయం లభిస్తుంది. అలాగే చిన్న చిన్న తప్పులు చేసిన వారికి తప్పుల నుండి విముక్తి లభిస్తుంది. అలాగే జ్ఞానం పొందాలనుకున్న వారికి సంపూర్ణ లోక జ్ఞానం లభిస్తుంది. అయితే శ్రేష్టమైన గరుడ పక్షి ద్వారా చెప్పబడిన ఈ గరుడ పురాణం ఎంతో శ్రేష్టమైంది. ఇది లోక కళ్యాణం నిమిత్తం రాయబడింది. ఎవరైనా సరే ఈ మహాపురాణంలోని ఒక్క శ్లోకంను చదివినా కూడా వారికి అకాల మరణం జరగదు. అలాగే శత్రువు నుండి తప్పించబడతారు. అందుకే ఈ గరుడ పురాణం ప్రాముఖ్యమైనదిగా ఎంచబడింది. శ్రీ మహావిష్ణువుకు సంబంధించిన పురాణాలలో గరుడ పురాణంకు మించిన పురాణం లేదు. దేవుళ్లలో జనార్దనుడు ఏ రీతిగా అయితే శ్రేష్టమైన వాడో ఆ రీతిగానే పురాణాలలో గరుడ పురాణం శ్రేష్టమైంది. గరుడ పురాణం శ్రీహరిని నిరూపించడంలో ప్రాముఖ్యమైంది. ఈ గరుడ పురాణంను బట్టి శ్రీ మహావిష్ణువు పూజలు అందుకోవడానికి యోగ్యుడు. అంతేకాకుండా అనేకమైన విధానాల్లో సేవించడానికి యోగ్యుడు. ఈ గరుడ పురాణం పవిత్రమైంది, పుణ్యమైంది. ఈ గరుడ పురాణం ఎవరైతే వింటారో వారు చేపట్టే ప్రతి పనులలో వారికి విజయం లభిస్తుంది. అందుకే ఈ గరుడ పురాణాన్ని ఎల్లప్పుడూ చదువుతూ ఉండాలి. ఏ మనుషులైతే ఈ మహాపురాణంను చదువుతారో వారు పాప విముక్తి చెంది యమరాజు యొక్క శిక్షను తప్పించుకుని స్వర్గము చేరుతారు. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరే ఆలోచించండి. ఏ మనుషులైతే నియమం ప్రకారం ఈ పురాణంను చదువుతారో వారికి అశుభం జరుగుతుందా, వారికి ఆయుష్ తీరకుండానే మరణం సంభవిస్తుందా అనే విషయాలకు సమాధానాన్ని మీరే తెలియచేయగలరు. కానీ ఫ్రెండ్స్, అలా జరగడానికి ఏమాత్రం వీలేదు. ఇవన్నీ విషయాలు విన్నా కూడా, చూసినా కూడా సాధారణ మనుషులు గరుడ పురాణం చదవడానికి భయపడతారు. ఎందుకంటే గరుడ పురాణంను ఎవరైనా
మరణించిన తర్వాతనే చదివిస్తారు. వాస్తవంగా చెప్పాలంటే గరుడ పురాణంలో మనుషులు చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందనే విషయాలనే చెప్పడం జరిగింది. చాలా మంది మనుషులు చనిపోయిన తర్వాతనే ఈ యొక్క గరుడ పురాణం చదివించడం జరుగుతుంది. కనుక వారిలో భయం కలిగింది. కానీ అలాంటిది ఏమీ లేదు. ఎవరైనా సరే ఈ గరుడ పురాణాన్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు చదువుకోవచ్చు. అందుకే ఫ్రెండ్స్, నా మాటలు విని అదంతా కూడా ఒక బ్రహ్మాన్ని గ్రహించి మీకు చదవడం సమయం దొరికితే నియమించిన విధానంలో చదివి జ్ఞానం పొంది మీ జీవితంను సంతోషంగా గడపండి. ఈ యొక్క మహాపురాణంను నియమించిన విధానంలో చదివితే అన్నిటికంటే గొప్ప జ్ఞానలాభం పొందవచ్చు. మరణించిన తర్వాత జరగబోయే రహస్య సంగతులను సులువుగా గ్రహించవచ్చు. ఈ మహాపురాణంలో ఏ కార్యాలు చెడువో ఏ కార్యాలు మంచివో సంపూర్ణంగా వ్రాయబడింది. మరియు ఈ పురాణంలో మృత్యు తర్వాత కలిగే శిక్షల గురించి వ్రాయబడింది. ఈ పురాణంను చదివి గ్రహించి ఆ ప్రకారం జీవించితే మంచి సమాజంను నిర్మించవచ్చు. అంతేకాకుండా ఈ గరుడ పురాణం చదివితే పితృదేవతలు కూడా అదృశ్య రూపంలో వచ్చి వింటారు. అలాగే గరుడ పురాణంలో మన జీవితంలో వెలుగులు నింపే ఎన్నో అద్భుతమైన విషయాలున్నాయి. అందుకే హిందూ సంప్రదాయంలో గరుడ పురాణానికి ముఖ్యమైన స్థానం ఉంది. అలాగే గరుడ పురాణంలో మనం ఎవరితో కఠినంగా ప్రవర్తించాలి, ఎవరితో గొడవ పడకూడదు, ఎవరితో ఎలా నడుచుకోవాలనే అంశాలపై చక్కటి వివరణలు ఉన్నాయి. ప్రతి పనిని సమయానికి చేయకుండా కాలయాపన చేస్తూ అజాగ్రత్తగా ఉండేవారి పట్ల దయ చూపకూడదని, వారితో కఠినంగా ఉండడం మంచిదని గరుడ పురాణం చెబుతుంది. అలాగే మన జీవితంలో అనవసరంగా కోపాన్ని ప్రదర్శించే వారి పట్ల కఠినంగా ప్రవర్తించడంలో తప్పులేదని గరుడ పురాణంలో చెప్పబడింది. ఎందుకంటే మీరు అలాంటి వారికి భయపడితే మీరు బలహీనులు కావచ్చు. అంటే వారు మీ మంచితనాన్ని చేతకానితనంగా భావించే అవకాశం ఉంది. అందువల్ల వీలైతే వారిని సరిదిద్దడానికి ప్రయత్నించండి. అయితే అది సాధ్యం కానప్పుడు కఠినంగా వ్యవహరించడం మంచిది. అలాగే పొరుగువారితో మంచి సంబంధం కలిగి ఉండాలి. ఎందుకంటే మనం కష్టంలో ఉన్నప్పుడు వారి యొక్క ఓదార్పు, ధైర్యం, ప్రేమ మన జీవితానికి బలాన్ని ఇస్తాయి. గరుడ పురాణం ప్రకారం మురికి బట్టలను ధరించకూడదు. ఎందుకంటే లక్ష్మీదేవికి ఆగ్రహం కలుగుతుంది. లక్ష్మీదేవి పరిశుభ్రమైన ప్రదేశంలోనే నివసిస్తుంది. కాబట్టి మీరు ఉదయం స్నానం చేసిన తర్వాత శుభ్రమైన బట్టలు ధరించాలి. అప్పుడే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. ఈ విధంగా గరుడ పురాణంలో ఇలాంటి విషయాలు ఎన్నో రాయబడ్డాయి. కాబట్టి మీరు తప్పనిసరిగా గరుడ పురాణం చదవాలి. అప్పుడే మీరు అన్ని విషయాలపై జ్ఞానం కలిగి ఉంటారు. ఫ్రెండ్స్, మీరు గరుడ పురాణం వివరం విన్నారు కదా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.